ఒక్కొక్కళ్ళ మొహం చూస్తే కష్టాలు చెప్పుకొని భారం తీర్చుకోవాలనుకుంటారు. ఒక్కొక్క మొహం చూస్తే వాళ్ళకి ఉన్న కష్టాలన్నీ మనకే రావాలన్నట్టుగా కోరుకుంటారు. అయితే అమ్ముకునేటప్పుడు ఒక ఆవిడ ఇలాగ అన్నదట, ఇలా మంచితనంగా ఎందుకు ఉండట్లేదమ్మా అందరూ ఎందుకు అలా కుళ్ళు కుసుద్దంతో ఉంటున్నారా అని అన్నదట. అంటే నవ్వుకుందట. నవ్వుకొని ఏం మాట్లాడలేదంట. అప్పుడు ఇలాగన్నదట, ఇల్లు కష్టపడి కట్టుకున్నాం అప్పు చేసి మరిని, ఆ అప్పు ఎలా తీర్చాలా అని భయంగా మేము బతుకుతుంటే చూసి వారోలేక సంపాదించేస్తున్నారు అని అనేసి అనుకుని ఇలాగే హింస పెట్టేస్తున్నారమ్మా, పనులు చేస్తే ఓలా ఉంటున్నారు, పనులు చేయకపోతే ఓలా ఉంటున్నారు అన్నదట. అంటే అయ్యో నా తల్లి, ఎవరైనా అంతే, పనులు చేస్తేనే మనుషులు, పనులు చేయకపోతే మనుషులు కాదు. అయినా నీ సొంత ఇల్లు నువ్వు ఉండొచ్చు, ఎవరో చెప్పిన మాటలు వినిపించుకుని ఇల్లు అమ్మకమ్మా అని చెప్పిందట. అది ఎందుకు చెప్తారండి? కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు మాత్రమే చెప్తారు. మామూలుగా అయితే కనుక ఎవరు చెప్పరు. ఎందుకంటే ఆ మాటలన్నీ పడ్డవాళ్ళు మాత్రమే అర్థమవుతుంది. అయ్యయ్యో కష్టం వచ్చిన అమ్మ ఇల్లు అమ్మకని చెప్తారు. కొందరైతే కనుక ఇల్లు అమ్మేసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోండి అని చెప్తారు. అది కష్టపడి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఏంటో అన్నది. అవునంటారా కాదంటారా?